నా పేరు కాండ్రేల్ వెంకటరమణ. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో ఒక ప్రైవేటు పరిశ్రమకు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అత్యంత ఘోరమైన హేయమైన చర్య చోటు చేసుకుంది. అది ఏమిటంటే, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే విద్యుత్ చోరీ జరిగింది. అది ఏ విధంగా అంటే, ఏదైనా ప్రైవేటు పరిశ్రమలు కానీ బహిరంగ సభలు కానీ నిర్వహించదలుచుకున్నప్పుడు ఆ లోడ్ను అంచనా వేసి తగిన రుసుమును తీసుకొని విద్యుత్ శాఖ వారు ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ను అమర్చాలి. అటువంటి ఏమీ చేయకుండా ప్రైవేట్ పరిశ్రమ వాళ్ళు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి వారి సమక్షంలోనే ఆ ప్రైవేట్ పరిశ్రమ వాళ్ళు డైరెక్ట్గా లైన్లకి ఉక్కులు తగిలించి విద్యుత్ సరఫరాను పొందారు. ఇది అధికారుల సమక్షంలో జరగడం అన్నది చిగ్గుచేటు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వినియోగదారుల తరపున. దీనికి జరిగిన పరిణామాలకి డిస్కమ్లకు ఆర్థికంగా నష్టపోతాయి. ఈ నష్టాల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై పడుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, విద్యుత్ వినియోగదారుల తరపున కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ తరపున కోరుకునేది ఏంటంటే, దానికి నష్టాన్ని ఆ విద్యుత్ చోరీకి పాల్పడిన వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి, అందుకు బాధ్యత వహించాల్సిన విద్యుత్ శాఖ పర్యవేక్షణ లోపించిన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలనేసి, విద్యుత్ చట్టం 2003 ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకొని సమగ్ర దర్యాప్తు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుంపాల్లో రెడ్ మిక్స్ ఆర్ఎంసీ ఏదైతే క్వారీ ఉంది, ఆ క్వారీకి నిన్న ప్రజాపాయ సేకరణ అనేది తుంపాల్లో జరిపారు. ఆ జరిపే సందర్భంగా కరెంటు డైరెక్టర్గా పోల్ నుంచి అక్రమంగా ఈరోజు కరెంటు తీసి వాడడం అనేది జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇందులో ఆర్డీఓ గారు కానీ, కాలుష్య అధికారులు కానీ, పోలీసులు కానీ అందరూ కూడా పాల్గొన్నారు. ఇటువంటి దానిని పబ్లిక్గా కరెంటు చోరీ చేస్తూ ఉంటే కరెంటు అధికారులు కానీ మిగతా అధికారులు ఎందుకు ఊరుకున్నారు? అదే ఒక పేద రైతు కానీ మామూలు సామాన్యులు కానీ కరెంటు పోల్ నుంచి డైరెక్ట్ కరెంటు తీస్తే కేసులు రాసేసి చేస్తూ ఉన్న విద్యుత్ అధికారులు దీనిలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఇది చాలా దుర్మార్గం. ఇది కోట్లాది డబ్బుల్ని ఈరోజు, కోట్లాది రూపాయలు ఈరోజు క్వారీలు అక్రమంగా ఇక్కడ దొంగ క్వారీలు నడుపుతూ చేస్తూ ఉన్నారు. అటువంటి క్వారీలు ఈరోజు కరెంటుని కూడా ఈరోజు దొంగతనాన్ని కలెక్షన్ తీసుకొని వాడడం అనే దాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే ఎందుకంటే ఒకరు కానీ ఇన్ టైంలో కట్టకపోతే వెంటనే సామాన్యుల్ని కట్ చేసేస్తూ ఉంటారు ఈరోజు కరెంట్ అధికారులు. కానీ ఈరోజు ఒక పెద్ద కంపెనీ అక్రమంగా క్వారీ, ఒక ప్రజాపాయ సేకరణ, ఒక చట్టప్రకారంగా జరుగుతున్న ఒక కార్యక్రమాల్లో ఈరోజు దాన్ని దొంగతనంగా కరెంటు తీసి వాడడాన్ని ఎవరు ఖండిస్తున్నాం. అయినా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆర్డీఓ గారి బాధ్యత వహించాలి. మిగతా అధికారులు కూడా ఎవరైతే ఈ ప్రజాపాయ సేకరణలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత వహించి వాళ్ళందరూ కూడా దీనికి చేయాలి. కనుక ఇప్పటికైనా కరెంట్ అధికారులు వెంటనే కేసులు దీని మీద నమోదు చేయాలి. నమోదు చేయకపోతే మేము భవిష్యత్తులో ఆందోళన చేస్తాం, దీని మీద ఫిర్యాదు కూడా చేస్తాం. ఇటువంటి ఈరోజు క్వారీలు నడుపుతూ ఉన్నాయి. దానికి కూడా ఈరోజు అక్రమ కలెక్షన్ల ద్వారా ఈరోజు క్వారీలు నడుపుతూ ఉన్నారా దాన్ని అనేది అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే అంత యథార్థిగా మెయిన్ రోడ్ నానుకొని పబ్లిక్ ప్లేస్లోనే దీని కరెంటు అక్రమంగా నడిపారంటే ఈరోజు కొండల్లో ఉండి గుట్టల్లో ఉండి ఆ కరెంటు మీటర్లు తప్పించి ఈరోజు డైరెక్ట్ కరెంటు వాడుతున్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు కానీ దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరిపించాలి. ఈ అక్రమ క్వారీని కానీ అక్రమ కరెంటు వాడకాన్ని నిరోధించాలి. ఎవరైతే ఉపయోగించారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.